హాయ్ ప్రైజ్ ద లార్డ్. నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో చాలామంది చూసే ఉంటారు. దాంట్లో ఒక వ్యక్తి ఈరోజు ప్రతి ఒక్క హృదయాన్ని హత్తుకున్నాడు. అతని పేరే సంజు శాంసన్. అతడు ఎన్నోసార్లు కూడా ఆడటానికి వచ్చి ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు అతడు ఓడిపోవటం వల్ల అతను కొంతమంది విమర్శించారు, ఒక్కొక్కసారి అయితే ఆ గేమ్లోంచి తీసివేశారు. ఎన్నో సంవత్సరాల ప్రయత్నం చేశాడు. అయినా సరే తనలో ఉన్న నమ్మకమును, దేవుని మీద పెట్టుకున్న ఆశను వదులుకొనకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడు నిన్న జరిగిన మ్యాచ్లో వేరొకరి బదులుగా ఇతడు వచ్చి ఎప్పుడైతే ఆడాడో అనుకోకుండా మనం ఎవరి మీద అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం వాళ్ళు సరిగ్గా ఆడలేదు, కానీ ఎవరి మీద అయితే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు వాళ్ళు మాత్రము మొదటి నుండి చివరి వరకు కూడా ఆడి 97 రన్స్ తీశాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రసంగి 3:1 ఉంటుంది కదా, ప్రతి దానికి ఒక సమయం కలుగుతుంది, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంకి ఒక సమయం కలదు అని చెప్పబడింది. అదేవిధంగా నేను అంటున్నాను, నువ్వు చేసే పని ఎంతమందిని నిన్ను విమర్శించినా, లేకపోతే ఎంతమందిని నిన్ను అవమానపరిచినా, ఎంతమందిని నిన్ను హేళన చేసినా సరే, నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉండి నిన్ను నువ్వు నమ్ముకొని ఆ ప్రయత్నంలో ముందుకు కొనసాగినట్లయితే నీకంటూ కూడా ఒక సమయం అనేది వస్తుంది. ప్రతి ప్రయత్నముకి దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు నేను ఆ వ్యక్తిని చూసుకున్నట్లయితే ఎంతో మంది అతను అవమానపరిచాడు. వేరే వాళ్ళు ఆడవలసింది అతను లేకపోయినప్పుడు ఇతన్ని పంపించారు. అయినా సరే వాళ్ళందరూ కూడా ఓప్స్ పెట్టుకోవాలి. అయినా కానీ అందరికంటే ఎక్కువగా మొదటి నుండి చివరి వరకు కూడా ఉండి ఎక్కడ కూడా వికెట్ పోకుండా 97 రన్స్ని అతన్ని తీసి ఈ ప్రపంచ మొత్తంలో తెలుగు ప్రజల హృదయాన్ని అతను ఎత్తుకున్నాడు. చివరిలో అతని నమ్ముకున్న దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికాడు. ఈరోజు కూడా నువ్వు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎక్కడొకడు కృంగిపోకుండా, కృషించిపోకుండా ధైర్యంగా నిలబడు, ముందుకు కొనసాగు. నీవు దేవుని మాత్రమే నమ్ముకో, మనుషుల వైపు చూడకు. దేవుడు ఒక గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్. It means the whole world actually to me. I think right from the day I started dreaming to play for the country, I think this is the day I was waiting for, and very grateful, very thankful, and I've always had a very special journey with lots of ups and downs, but I've kept on doubting myself, kept on thinking what if, can I make it, but I kept on believing, and thanks to the Lord Almighty for actually blessing me today. So I'm very happy.